వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆంధ్రజ్యోతి ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. పూర్వీకులు చేసినటువంటి పాపం దోషం వలన పిల్లలకు కంటి చూపు అనేటువంటిది కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుందా, కంటి చూపు అనేటువంటిది కలగకుండా ఉంటుందా అని ప్రశ్న. సహజసిద్ధంగా కర్మమును పుట్టు జీవుడు కర్మమును కలుగు సుఖదుఖములు అన్నారు. పూర్వీకులు చేసినటువంటి పాపాలు కూడాను ఒక్కొక్కసారి పిల్లలకు శాపాలుగా మారతాయి. బాగా పొలం ఉంది, 100 ఎకరాల భూమి, పంట వేసాడు. ఆ పంటలోకి ఆ యొక్క ఎద్దు వచ్చి మేసేస్తోంది తెగ. ఎద్దు పంటను నాశనం చేస్తోంది అయ్యగారు అని చెప్పేసి ఆ యొక్క పొలం పని చేసేటువంటి వ్యక్తి వచ్చి చెప్పాడు. ఎంత తోలినా కూడా పోవటం లేదండి, ఏం చేయమంటారంటే, అరే ఆ ఎద్దుని కట్టేసి ఇటు తీసుకురండిరా అన్నాడు. గట్టిగా ఆ ఎద్దును 10 మంది పట్టుకొని ఆ ఆంబోతును కట్టేసి తీసుకొచ్చారు. ఈయన కోపం చల్లారలేదు. పంటను నాశనం చేస్తావా, నీ సంగతి చూస్తానుండని చెవులో సీసం పోసాడు. ఆ ఎద్దు కాస్త మరణించింది. ఎద్దు యొక్క చెవులో సీసం పోసేటప్పటికి పాపం గిలగిలలాడుతూ చనిపోయిందండి. ఇది ఆ పెద్ద ఆయన చేసిన పెద్ద పొరపాటు. ఏం చేస్తుందిలే అన్నాడు, అహంకారం అన్నమాట. సరే ఏముంది, ఆయనకి పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు పుడుతూనే గుడ్డివాళ్ళుగా పుట్టారు. ఒక పిల్లవాడికి ఉద్యోగం వచ్చింది, బ్రహ్మాండంగా చదువుకున్నాడు, సీలేర్ ప్రాజెక్ట్లో జాబ్ వచ్చింది. ఓహో బ్రహ్మాండం అన్నారు. ఆయన చూస్తున్న ఫైల్లోకి పెద్ద త్రాచుపాము దూరింది. అరే పాము అని చెప్పేసి ఆయన కర్ర తీసుకొని కొడితే అది స్పిట్టింగ్ కోబ్రా, ఫు అని ఊదింది. కళ్ళు కాస్త పోయినాయి. ఇదంతా ఏంటండి అంటే, పూర్వీకులైనటువంటి వాళ్ళ వంశీకులు చేసిన పాపం అన్నమాట. ఆ పాపం వల్ల వీడికి కళ్ళు పోయినాయి. ఆ స్పిట్టింగ్ కోబ్రా వచ్చి ఊతాం, ఆ ఊదటం వలన ఎంతమంది డాక్టర్లు చూపించినా వాడికి కళ్ళు రాలేదు, మంచి జాబ్ కూడా పోయింది. ఇది నగ్న సత్యం అండి, జరిగినటువంటి విషయం ఇది. అందుచేత ఎప్పుడూ కూడాను జంతువులను హింసించకూడదు. పూర్వీకులు చేసినటువంటి శాపం ఉందే, వాళ్ళకన్నా కూడాను వాళ్ళ సంతతికి ఎక్కువగా తగులుతూ ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క శాపాన్నించి బయటపడటానికి. కొంతమంది పొలాల్లో కిర్రు చెప్పులు వేసుకొని వెళ్తూ ఉంటారు. ఎందుకంటే పాములు గేములు ఉన్నప్పుడు అవన్నీ కూడా ఈ కిర్రు అనే మోతకి వెళ్ళిపోతాయనే ఉద్దేశంతో ఇలా కిర్రు చెప్పులు వేసుకుంటూ వెళ్ళినటువంటి ఆ పొలం యజమానికి నాగుపాము సూర్య నమస్కారాలు చేస్తూ కనిపించింది. అరే అని చెప్పేసి అట్లాగే నుంచొని ఈయనేమి చేయలే. ఆ పాము మాత్రం ఇతన్ని చూసింది. నేను సూర్య నమస్కారాలు చేస్తుంటే వచ్చావా అని చెప్పేసి తలను నేలకేసి కొట్టుకొని చచ్చిపోయింది. ఎప్పుడైతే ఈ పాము ఆ విధంగా చనిపోయిందో కొన్ని సంవత్సరాలకి వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులన్నీ కూడాను పోయినాయి. పాము శాపం ఆ విధంగా జరిగింది ఆ పొలం యజమానికి. పుట్టిన పిల్లలకి కొంతకాలానికి కంటి చూపు తగ్గిపోయింది.
ఉన్నట్టుండి కళ్ళు కనిపించట్లేదు అనేవాళ్ళు. ఏమిటి ఇదంతా అంటే ఇవన్నీ పాముల యొక్క శాపం అన్నమాట. నాగ శాపం అంత గొప్పగా పనిచేస్తుంది మనిషి మీద. అందుకే పాము కనిపిస్తే వెంటనే దాన్ని చంపకూడదన్నమాట, కొట్టకూడదు. అది కూడా భయపడుతుంది కదా మనుషుల్ని చూసి, అదంతా అదే పోతుంది. పాముల్ని చంపుతూ గొప్ప పేరు తెచ్చుకున్న వాళ్ళు కూడా చాలామంది చివరి దశలో అదుగో పాము, అదుగో పాము అంటూ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే ఏమిటి, చనిపోయే ముందు కూడా వాళ్ళకి పాములు కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఆ పాము శాపం అట్లాంటిది. ఈ శాపం నుంచి బయటపడటానికి ఈ వంశీకులు చేయవలసిన గొప్ప విషయం ఏంటంటే నాగారాధన చేయాలి. కొక్కే పుణ్యక్షేత్రాన్ని దర్శించి అక్కడ సర్ప పూజ చేసుకోవాలి. అలా చేసినట్లయితే ఇక వంశంలో ఆ శాపం పనిచేయకుండా నాగులు ఆశీర్వచనం చేస్తాయి అని కూడా శాస్త్రవచనం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, పూర్వీకులు చేసినటువంటి తప్పిదాలు పిల్లల పాలిట శాపాలు అనే విషయాన్ని గ్రహించి పాపాలు చేయకుండా పూర్వీకులు కూడా ఉండాలి. తల్లిదండ్రులు కూడాను చాలా జాగ్రత్త పడాలి. సర్వే జనా సుఖినో భవంతు.